మరి తరుణ్ భాస్కర్ నుంచి వచ్చిన ఈ మూవీ ఎలా ఉందని డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఆ మూవీలో స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక నో బ్రెయిన్ కాన్సెప్ట్, అంటే లాజిక్ ఎక్కువ వెతకూడదు అనమాట. హీరో పాస్ట్లో జరిగిన ఒక చాలా సిల్లీ ఇన్సిడెంట్ వల్ల గాయపడతాడు. మన జనరల్ మూవీస్లో హీరో గాయపడితే రివెంజ్ పీక్స్లో ఉంటుంది, కానీ ఇక్కడ ఆ రివెంజ్ ప్రాసెస్ అంతా చాలా గా ఉంటుంది. ఈ సింహం ఎందుకు గాయపడ్డాడు, ఆ తర్వాత ఏం చేశాడు, విలన్స్ కి ఎలా డాట్స్ కనెక్ట్ అయ్యాయి అనే పాయింట్ ని చాలా సింపుల్ గా ఫన్నీగా ప్రజెంట్ చేశారు. స్టోరీ లైన్ రొటీన్ గా అనిపించినా అందులో ఉన్న సిల్లీ ఫ్యాక్టర్ సినిమాకి మెయిన్ సోల్. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే మూవీ చాలా కూల్గా స్టార్ట్ అవుతుంది. క్యారెక్టర్ సెటప్ అండ్ ఆ ఎన్విరాన్మెంట్ని చాలా న్యాచురల్గా చూపించారు. సింహం గాయపడే ఎపిసోడ్ దగ్గర నుంచి కామెడీ గ్రాఫ్ పీక్స్లోకి వెళ్తుంది. ఫస్ట్ హాఫ్లో ఎక్కడా బోర్ కొట్టదు. ఇంటర్వల్ బ్లాక్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేసుకున్నారు. సెకండ్ హాఫ్ మీద మంచి క్యూరియాసిటీ బిల్డ్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్లో మేజర్గా ఎలివేషన్స్ కంటే సిచ్యువేషనల్ కామెడీనే ఎక్కువగా ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే స్టోరీ కొంచెం సీరియస్గా టర్న్ అవుతుందేమో అనుకుంటాం, కానీ డైరెక్టర్ ఆ ఫన్నీ టోన్ని ఎక్కడా మిస్ చేయలేదు. సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల ఫ్లో కొంచెం స్లో అయినట్టు అనిపిస్తుంది, కానీ వెంటనే కొన్ని కామెడీ సీన్స్తో దాన్ని కవర్ చేసేస్తారు. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్లో మాస్ ఎలిమెంట్స్ని మిక్స్ చేసి సినిమాని ఒక ప్రాపర్ ఫన్ నోట్లో ఎండ్ చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైనింగ్గా ఉన్నా సెకండ్ హాఫ్లో కొన్ని లాజిక్లెస్ సీన్స్ వల్ల కొంచెం కనెక్ట్ అవ్వడం కష్టంగా అనిపించింది, కానీ ఎంటర్టైనింగ్గా మాత్రం మూవీ స్టాండ్ అవుట్ అయింది. ఇంకా పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి 3 పిల్లర్స్ ఉన్నారు. ఫస్ట్ శ్రీ విష్ణు, ఆయన క్యామియో రోల్ అయినా స్క్రీన్ మీద ఉన్నంతసేపు రచ్చ మామూలుగా ఉండదు. ఆయన టైమింగ్ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సెకండ్ జేడి చక్రవర్తి, అసలు విలన్ రోల్స్ నుండి కూడా కామెడీ అనేది చాలా బాగా వర్కౌట్ చేశారు. థర్డ్ వచ్చేసి తరుణ్ భాస్కర్, ఆయన్ని ఎప్పుడో చూడని ఒక మాస్ అండ్ యాక్షన్ యాంగిల్లో చూపించారు. డాన్స్ అండ్ ఫైట్స్లో తరుణ్ భాస్కర్ ఎనర్జెటిక్గా కనిపించారు. ఇంకా ఫైర్ అండ్ సుప్లేఖ సుధాకర్ గారి రోల్స్ అయితే వాళ్ళ రోల్స్ వాళ్ళు న్యాయం చేశారని చెప్పొచ్చు. ఇంకా టెక్నికల్గా మూవీ చాలా రిచ్గా ఉంటుంది. బీజమ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగున్నాయి. మా సీన్స్ దగ్గర బీజమ్స్ చాలా హెల్ప్ అయింది. సాంగ్స్ అయితే చాలా ట్రెండింగ్ అండ్ రెట్రో వైబ్స్తో ఉన్నాయి. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే విజువల్స్ చాలా స్టైలిష్గా ఉన్నాయి. మోడర్న్ ఫిల్మింగ్ స్టైల్ని యూజ్ చేసి విజువల్స్ని చాలా గ్రాండ్గా చూపించారు. ప్రతి ఫ్రేమ్ చాలా కలర్ఫుల్గా థియేటర్లో చూస్తున్నప్పుడు విజువల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఇంకా ఎడిటింగ్ కొంచెం సెకండ్ హాఫ్లో టైట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. ఇంకా డైరెక్టర్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ని తీసుకొని దీన్ని ప్యూర్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్కి ఎలా వాడాలో చాలా బాగా చూపించారు. సీరియస్గా చూపించకుండా ఫన్ యాంగిల్లో ప్రజెంట్ చేయడం అనేది చాలా మంచి చాయిస్. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఫుల్గా ఎంజాయ్ చేసే మూవీ చూస్తున్నంతసేపు. ఇంకా మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా యాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.